సిటీ విజన్ ప్రేక్షకులందరికీ కూడాను నమస్కారములు. సత్యజ్ఞాన సుఖ స్వరూపంగం క్షీరాబ్ది మధ్య స్థితం యోగారూఢమతి ప్రసన్నవదనం భూషా సహస్రోజ్వలం శంఖం చక్ర పినాకాశ భయవరాన్న బిభ్రాణమర్కత్యవం క్షత్రీభూత ఫణీంద్రవిందధవలం లక్ష్మీ నృసింహం భజే. లక్ష్మీ నరసింహస్వామి వారి అనుగ్రహం మన సిటీ విజన్ ప్రేక్షకులందరికీ కూడా ఉండాలని కోరుకుంటున్నాము. ముందుగా దక్షిణాయన పుణ్యకాలము మనకు వస్తూ ఉంది. ఈ దక్షిణాయన పుణ్యకాలంలో ఏ దేవతని ఆరాధించాలి, ఎవరెవరిని ఆరాధిస్తే మన వంశ అభివృద్ధి అవుతుంది, అంతేకాకుండా దక్షిణాయనంలో వచ్చేటువంటి పండగలు విశేషములు, అసలు దక్షిణాయనం అంటే ఏమిటి, ఇటువంటి విశేషాలన్నీ కూడాను మనం ఇప్పుడు తెలుసుకుందాము. మనకి సంవత్సరంలో 2 ఆయనములు ఉంటాయి. ఆయనము అంటే 6 నెలల భాగము అని అర్థము. అయితే ఉత్తరాయణము దక్షిణాయనము అని 2 ఉన్నాయి. ఉత్తరాయణం వచ్చేసి మనకి సంక్రాంతి మొదలుకొని ఆషాఢ శుద్ధ ఏకాదశి వరకు మనకి ఉత్తరాయణము. దక్షిణాయనం వచ్చేసి ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి మొదలుకొని మళ్ళీ సంక్రాంతి వరకు దక్షిణాయనముగా చెబుతూ ఉంటారు. ఈ 2 ఆయనాలు మనకి ఉన్నాయి. అయితే ఉత్తరాయణం మొత్తము కూడాను సాత్విక దేవతలకి ప్రసిద్ధి. సాత్విక దేవతలని కనుక ఆరాధించినట్లయితే వారు ప్రసన్నులై మనకి జ్ఞానాన్ని, సంపదలని అన్నీ కూడాను ఇస్తూ ఉంటారు. మరి ఈ దక్షిణాయనం అంటే ఈ దక్షిణాయనం మొత్తం కూడా ఉగ్రదేవతలకు ప్రతీక. ఈ ఉగ్రదేవతలు ఎవరు అంటే నారసింహస్వామి, కాళికాదేవి, ప్రత్యంగిరాదేవి, చండీదేవి, ఇటువంటి వారందరూ కూడాను ఉగ్రదేవతలుగా చెప్పబడుతూ ఉంటారు. వీరందరినీ ఆరాధించటం వలన మనకి శత్రుబాధలు పోతూ ఉంటాయి. అంతేకాకుండా మనకి ఎవరైనా ప్రయోగాదులు ఏమైనా చేసినట్లయితే వాటి నుంచి ఈ ఉగ్రదేవతల యొక్క ఆరాధన వల్ల మనం ఉపశమనం పొందవచ్చు. ఇలా ఉగ్రదేవతను ఆరాధించటం వల్ల అనేక రకాల ఉపయోగాలు కూడా మనకు ఉన్నాయి. అవి ఏంటి అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా ప్రయోగాది బాధల నుంచి మరియు మనకి అనేక రకాల కష్టాలు కూడా వస్తూ ఉంటాయి. చెప్పుకోలేనటువంటి కష్టాలు వస్తూ ఉంటాయి. జాతకంలో అన్నీ ఉంటాయి, కానీ ఎక్కడో చిన్న లోపం వస్తుంది. అది జాతకంలో కొంత తెలియచ్చు, తెలియకపోవచ్చు. అలా తెలియని విషయాలు ఏవైతే ఉంటాయో ఈ ఉగ్రదేవత ఆరాధన వల్ల కూడాను అటువంటివన్నీ కూడాను సమసిపోయి మన జీవితం సుఖమయంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇక ఈ దక్షిణాయనంలో మనకు అనేక రకాల పండుగలు వస్తూ ఉన్నాయి. దక్షిణాయనంలోనే మనకి వినాయక చవితి, అమ్మవారి నవరాత్రులు వస్తూ ఉన్నాయి. ఇట ప్రముఖమైనటువంటి పండుగలన్నీ కూడాను దక్షిణాయనంలోనే వస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఈ దక్షిణాయనంలోనే మనకి మార్గళి మాసము, కార్తీక మాసము, ఈ 2 కూడా వస్తూ ఉంటాయి. కార్తీక మాసం మొత్తం కూడాను శివప్రదంగా ఉంటే మార్గళి మాసం అంటే మార్గశిర మాసము మొత్తం కూడా విష్ణుప్రదం. ఈ 2 కూడా పక్కపక్కన నెలల్లోనే వస్తూ ఉంటాయి. ఒకటి నవంబర్లో వస్తే ఒకటి డిసెంబర్లో వస్తుంది. ఇలా ఇంగ్లీష్ నెలల్లో తీసుకుంటే ఒకటి కార్తీక మాసము, ఒకటి మార్గశిర మాసం, ఇది మన తెలుగు నెలల్లో తీసుకుంటే ఇలా వస్తూ ఉంటాయి. అంటే వీటి ఆరాధన క్రమము కూడా పద్ధతులు కూడా వేరే ఉంటాయి. అంతేకాకుండా ఈ యొక్క దక్షిణాయనంలోనే మనకి మంగళప్రదము, ఆడవారికి మంగళప్రదంగా ఉండడం కోసంగా శ్రావణ మాసంలోనే మంగళగౌరి వ్రతము వస్తూ ఉంటుంది. శ్రావణ మాసంలోనే మనకి వరలక్ష్మీదేవి వ్రతం కూడా వస్తూ ఉంటుంది. అంటే ఇటు కొంత సాత్విక దేవతల్ని ఆరాధిస్తూ మళ్ళీ ఉగ్రదేవతల్ని కూడా ఆరాధిస్తూ, అంటే ఇటు మనకి లక్ష్మీప్రదంగా మన ఇల్లు కలకలలాడుతూ ఉండాలి అన్న ఆలోచనతోటి కొంత చేస్తూ ఉంటాము. తర్వాత ఉగ్రదేవతలకు కూడా మనం చేస్తూ ఉంటాము. ఇదే దక్షిణాయనంలోనే మళ్ళా హనుమంత్ వ్రతం అనేది ఒకటి వస్తుంది మార్గశిర మాసంలో. ఈ హనుమతి వ్రతం గొప్పతనం ఏంటయ్యా అంటే హనుమంతుల వారు సీతాదేవిని చూసినటువంటి రోజున హనుమతి వ్రతంగా చేస్తూ ఉంటారు. అయితే అది దక్షిణముఖంగా ఉన్నటువంటి లంకలోకి వెళ్ళడము ఈ దక్షిణాయనంలోనే జరిగింది. అందుకే దక్షిణముఖంలో ఉన్నటువంటి హనుమంతుణ్ణి ఆరాధిస్తే చాలా శుభప్రదము అని చెప్తారు. ఎందుకు అంటే వీరత్వం మొత్తం కూడాను ఆయన హనుమంతుల వారి వీరత్వం మొత్తం కూడాను దక్షిణం వైపు ఉన్నటువంటి ఆ లంకలోకి ప్రవేశించిన తర్వాతే చూయించారు. ఇలా ఉగ్రంగా హనుమంతుడు అటు సాత్వికంగా ఇటు ఉగ్రంగా 2 భాగాలని హనుమంతుడు చూయించాడు ఈ దక్షిణాయనంలో. అందుకని హనుమత్ దర్శనము కూడాను అందులోనే పంచముఖ హనుమంతులు ఉన్నారు. ఇలా అంటే ఆయన ఉగ్రదేవత పంచముఖ హనుమంతుడు అంటే చాలా ఉగ్రంగా భీకరంగా ఉన్నటువంటి స్వామి.
సాత్వికంగా ఉన్న స్వామి సీత యొక్క దర్శనం చేసుకున్నప్పుడు సాత్వికంగా ఉన్నారు. ఇలా అనేక రకాలైనటువంటి పుణ్యకార్యములు, అనేక రకాలైన శుభప్రదమైనటువంటి కార్యక్రమాలు కూడాను మనకి దక్షిణాయనంలో వస్తూ ఉన్నాయి. ఇది దక్షిణాయన విశిష్టత. ఇంకా దక్షిణాయన విశిష్టత ఇంకా చెప్పుకుంటూ పోవాలి అంటే పితృదేవతలకు అత్యంత ఆరాధన అయినటువంటి కాలము. పితృదేవతల యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని మనం తీసుకునేటువంటి కాలము దక్షిణాయనము. ఈ దక్షిణాయనంలోనే పితృదేవతలకి పితృపక్షాలు అని వస్తూ ఉంటాయి. దాన్ని మహాళాయ పక్షాలు అంటారు. ఈ మహాళాయ పక్షాలు ఎప్పుడు వస్తూ ఉంటాయంటే భాద్రపద మాసంలో మనకి బహుళ పాడ్యమి మొదలుకొని అమావాస్య వరకు వస్తూ ఉంటాయి. ఈ దక్షిణాయనంలో అంటే ఈ 15 రోజులు కూడాను పితృదేవతలకు అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు. అంతేకాకుండా దక్షిణాయనము అని ఇంకొక విధంగా ఎలా చెప్పాలి అంటే దక్షిణ భాగం మనకి తూర్పు ముఖంగా మనం గనక ఉన్నట్లయితే మనకు కుడి చేతి వైపు దక్షిణం అవుతుంది. ఈ దక్షిణ భాగంలోనే మనకి యముడు కొలువై ఉన్నారు. యమస్థానం కూడా మనకి దక్షిణ భాగంలోనే ఉంటుంది. అందుకని పితృదేవతలకి ఈ దక్షిణాయనం చాలా పుణ్యఫలమైనదిగా చెప్తూ ఉంటారు. అందుకే ఈ దక్షిణాయనంలో మనము ఏది చేసినా దాన ధర్మాలు కానీ ఏది చేసినా అటు పితృదేవతలతో పాటుగా వారు తరిస్తుంటారు. వారి పేరు మీద చేసేటువంటి దాన ధర్మాలు ఏమన్నా ఉంటే చేసినందుకు మనము తరించిపోతాము. అటు పితృదేవతలకి ఆ యొక్క ఫలితం వస్తూ ఉంటుంది, చేసిన మనకి ఈ ఫలితం వస్తుంటుంది. అంత గొప్పది దక్షిణాయనము. ఇక మనకి తూర్పు ముఖంగా కూర్చుంటే మనకి ఎడమ చేతి వైపు ఉండేటువంటి స్థానము ఉన్నాయి. అంటే మనం చేసేటువంటి దానము ఏదైతే ఉందో కుడి చేతితో చేసే దానం ఎడమ చేతికి కూడా తెలియొద్దు అన్నట్లుగా చెప్తూ ఉంటారు. ఎందుకయ్యా అంటే కుబేర స్థానము మనకి ఉన్నది. అంటే కుబేరుడు మనకి ఇచ్చే ప్రతిదీ కూడా మనం ఇలా దానం చేస్తూ వెళ్తూ ఉంటే ఆయన నేను ఇచ్చిందంతా కూడాను వృధా చేస్తున్నారు అనే ఆలోచన కూడా ఉండొచ్చు. అందుకని మన పెద్దవాళ్ళు ఏం చెబుతూ ఉంటారయా అంటే మనం చేసే దానము కుడి చేతితో చేసే దానం ఎడం చేతికి కూడా తెలియకూడదు అని ఒక రకంగా చెప్తూ ఉంటారు. ఇంకొక రకమైనటువంటిది ఏంటంటే మనము కుడి చేతితో చేసేటువంటి దానం ఏదైతే ఉందో అది క్షణం లేట్ అయినా సరే, అంటే తెలిసే సమయం క్షణం లేట్ అయినా సరే మన మనస్సు వికలమైంది కదా, మన మనస్సు మారి ఆ దానాన్ని ఇవ్వకుండా ఉంటామేమో అన్నట్లుగా కూడాను, అంటే పక్క పక్కనే ఉన్న చేతులకు కూడా తెలియనంత ఇదిగా అంత త్వరగా మనము దాన ధర్మాలు చేయాలి. అందుకే ఈ దాన ధర్మాలకు ప్రత్యేకగా దక్షిణాయనం మనకు ఉత్తమమైనదిగా కూడాను చెబుతూ ఉంటారు. ఇలా మనకు దక్షిణాయనం అనేక రకాలైన కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. ఇక దక్షిణాయనంలో పితృకార్యాలు ఏ విధంగా చేయాలి అంటే మనకి ఈ పితృదేవతల యొక్క సంతృప్తి కొరకు తర్పణములు, పిండ ప్రధానములు ఇటువంటివి చేస్తూ ఉండాలి. అంతేకాకుండా మనకి ఇదే దక్షిణాయనంలో మన జాతకరీత్యా మనకి ఏదైతే దోషాలు ఉన్నాయో పితృదోషాలు, ఇదే దక్షిణాయనంలో ఆ పితృదోషాలను తీర్చుకునేటువంటి సమయం కూడా దక్షిణాయనమే. ఎలా అంటే మనము పితృకార్యాలు చేస్తూ ఉన్నాము కదా, మహాళాయ పక్షాల్లో కావచ్చు, మహాళాయ పక్షాలు అయిన తర్వాత అయినా సరే మనము అనేక రకాలైన పితృకార్యాలు చేస్తూ ఉండొచ్చు. అంటే ప్రతి అమావాస్య కూడా పితృదేవతలు వారికి మనము తిలతర్పణాది కార్యక్రమాలు చేస్తున్నామా లేదా అనేది ఉత్తరాయణంలో కానీ దక్షిణాయనంలో కానీ ప్రతి అమావాస్య నాడు పితృదేవతలు మధ్యాహ్నం 12 గంటలకు మన యొక్క సింహద్వారం దగ్గర ఉండి చూస్తూ ఉంటారట, నాకేమైనా వీళ్ళు చేస్తున్నారా లేదా అని. అంతేకాకుండా ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు కూడా చూస్తూ ఉంటారట. అందుకే ప్రతి అమావాస్యకి అంత ప్రత్యేకత ఏమిటి అంటే పితృదేవతలు వచ్చి మనం ఇచ్చేది స్వీకరించి వారు తృప్తిపడి మనకి కావలసిన ఆశీర్వచనాలు ఇచ్చి వెళ్తుంటారు. పితృదేవత దోషాలు కనుక ఉన్నట్లయితే జాతకంలో మనకి దోషాలు చాలా ఉంటాయి. అవి మనకు జాతకంలో కనపడుతూ ఉంటాయి. మన జాతకరీత్యా అన్ని గ్రహాలు బాగున్నా కానీ మనకి సంతానం అందకపోవటము, లేదు ఉన్న సంతానం సక్రమైన ఆరోగ్యంగా లేకపోవటము, అదీ కాకుండా ఇలా పితృదోషానికి సంబంధించిన ప్రతిదీ కూడా జాతకంలో కనపడుతూ ఉంటుంది. అటువంటివి కూడాను మనము వాటి నుంచి బయటపడాలి అంటే ఈ దక్షిణాయన పుణ్యకాలం చాలా శుభప్రదమైనది. ఈ దక్షిణాయనంలో పితృదేవతలకు సంబంధించిన ప్రతి కార్యము కూడాను చేసుకోవచ్చు. మరి పితృదేవతలకి ఈ తిథి మాకు తెలియదండి అంటే మనకి మహాళాయ అమావాస్య, మహాళాయ పక్షాలు ఏ రోజైనా చేసుకోవచ్చు, లేదు ప్రతి అమావాస్య నాడు చేసుకోవచ్చు,
లేదు అసలు పితృదేవతలకు మేము చేయక చాన్నాళ్ళు అయిందండి, మరి పితృశాపం ఉంది అని జ్యోతిష్యులు చెబుతూ ఉన్నారు, మరి పితృశాపానికి వాటి నుంచి ఉపశమనం పొందడానికి మనం ఏమి చేయాలి అంటే నారాయణ బలి అనే ఒక కార్యక్రమం ఉంది. దాన్ని వేద పండితుల ద్వారా చక్కగా చేసుకున్నట్లయితే మనకు పితృశాపం నుంచి కొంత బయటపడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఆశ్లేష బలి అనేది కూడా ఉంటుంది. ఈ రెండిట్లో ఏది ఒక్కటి చేసుకున్నా కానీ మనం పితృశాపం నుంచి కొంత ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. మరి అదే పితృదేవతలు ఇంకా సంతృప్తి పొందాలి అంటే ఎక్కడెక్కడికి వెళ్ళాలి అంటే అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పురిద్వార నివాసైవ సప్తైతే మోక్షదాయకా అని మనకు వేద ప్రమాణం ఉంది. అంటే అయోధ్యలో మధుర, మాయా అని చెబుతూ ఉంటారు. అంటే ఇక్కడ మాయా అంటే ఏమిటి చాలామంది తెలుసు. అయోధ్య అంటే తెలుసు, మధుర తెలుసు, మరి మాయా అంటే హరిద్వారులో, అంటే అయోధ్యలో కానీ, మధురలో కానీ, హరిద్వారులో కానీ, కాశీలో కానీ, కాంచీపురం అనేది అమ్మవారి పట్టణము, ఆ కాంచీలో కానీ, లేదు అవంతిక అంటే మరి పట్టణం ఏంటి అంటే ఉజ్జయిని పట్టణంలో అమ్మవారు కూడా, ఉజ్జయినిలో అమ్మవారు ఉంది, అలా అక్కడ కానీ, పూరి జగన్నాథ రథయాత్ర ఇవన్నీ మనం వింటూ ఉంటాం కదా, ఆ స్థలంలో కానీ, అట్లా ఆ చోట్ల సప్తైతే మోక్షదాయకాహ ఆ చోట్ల కనుక మన పిండ ప్రదానాలు పితృకార్యములు కనుక చేసినట్లయితే మనకి మోక్షం వస్తుంది. పితృదేవతలకు కూడా మోక్షం కలిగి వారి యొక్క సంపూర్ణ ఆశీర్వచనం మనకు అందే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడాను ఈ దక్షిణాయనంలో పితృదేవత కార్యక్రమాలు అత్యంత భక్తి శ్రద్ధలతో కనుక చేసుకున్నట్లయితే మనకి భగవంతుడి యొక్క అనుగ్రహంతో పాటుగా పితృదేవత అనుగ్రహం కూడా కలిగి మనం ఉన్నత స్థాయిలో ఉండే అవకాశం ఉంటుంది. మన యొక్క వృత్తి ఉద్యోగాలే కాకుండా మన యొక్క వంశం కూడా అభివృద్ధిలో ఉండి, మన వంశం అభివృద్ధి అంటే ఇక్కడ చక్కటి కొడుకులు పుట్టాలి అని ఒక అర్థం తీసుకోవచ్చు. ఉన్నటువంటి పుత్రులు లేదా పుత్రికలు సక్రమంగా చదువుకొని వారు సక్రమైన ఉద్యోగం చేస్తూ మనకి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెడుతూ, వారు మంచిగా కీర్తి ప్రతిష్టలు తెచ్చుకుంటూ సమాజానికి కూడా ఉపయోగపడే విధముగా తయారు కావటమే వంశం అభివృద్ధి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు కొడుకున్నారు లేదా కూతురుంది, సమాజానికి ఉపయోగపడదు, అది మరి మంచి వంశం ఎలా అవుతుంది? ఆ ఒక్క వాడు చేసినందువల్ల మనల్ని మన పితృదేవతల్ని కూడా తిడుతూ ఉంటారు కదా. అలా కాకుండా వంశ అభివృద్ధి అంటే మనకు పుత్రులు కలగటంతో పాటు ఆ పుత్రులు కూడా సక్రమైనటువంటి రీతిలో ఉండడమే వంశాభివృద్ధిగా చెబుతూ ఉండొచ్చు. మనకి మన సమాజానికి వారు బాగుపడుతూ మన సమాజాన్ని బాగుపరుస్తూ ఎక్కడా కూడా తప్పుదోవ పట్టకుండా ఉండేట్లుగా ఉండడం వంశ అభివృద్ధిగా చెప్తూ ఉంటారు. ఇలా వంశాభివృద్ధి కూడా మనకు అత్యంత ప్రాముఖ్యత వహించింది కదా ఇలా చెప్పుకుంటూ పోతే. కాబట్టి ఈ దక్షిణాయనం మొత్తం కూడాను పితృదేవతల యొక్క వారి ఆశీర్వచనం మనం ఎంత తీసుకుంటే అంత మనకి కలిసి వస్తుంది. ఇటు కలిసి రావటము అంటే ఆరోగ్యరీత్యా కలిసి రావచ్చు, మన యొక్క ధనధాన్యాలు అభివృద్ధి చెందవచ్చు, మన పాడి పంటలు అభివృద్ధి చెందొచ్చు, మన వంశం అభివృద్ధి చెందొచ్చు. ఇలా అన్ని రకాలుగా మనకి ఏ లోటు లేకుండా చేసేటువంటి వారు పితృదేవతలు. వారి సంపూర్ణ అనుగ్రహం కనుక ఉన్నట్లయితే మనకి ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది. మరి దేవతలను కూడా పూజిస్తున్నాం కదా, వారు కూడా ఎటువంటి లోటు లేకుండా చేస్తూ ఉంటారు కదా. అంటే పితృదేవతలు ఇచ్చేటువంటి ఆశీర్వచనంలో వారు మనకి ఇచ్చేటువంటి సుఖ సంతోషాలలో దేవతలు కూడా తోడై ఉంటారు. దేవతలు కూడా వారిచ్చే అనుగ్రహానికి పాత్రులయ్యి వీరు కలిసి, అంటే ఇటు పితృదేవతలు ఇటు దేవతలు ఇద్దరు కలిసి మనకి సంపూర్ణమైనటువంటి జీవితాన్ని ప్రసాదించటానికి దోహదపడుతుంది ఈ దక్షిణాయనము. ఈ దక్షిణాయనంలో చేసే ప్రతి పుణ్యకార్యం కూడాను మనకి రెట్టింపు ఫలితం వస్తుంది అనటంలో ఎటువంటి సందేహము లేదు. కాబట్టి అందరూ కూడాను ఈ యొక్క పితృదేవతారాధనలు చేసుకుంటూ ఎంత వీలైతే అంత ఎక్కువగా దాన ధర్మాలు వారి పేర్ల మీద చేస్తూ దేవాలయాల్లోకి వెళ్ళటము, దేవాలయంలో దాన ధర్మాలు చేయడము, వృద్ధాశ్రమాలకు వెళ్ళడము, వృద్ధాశ్రమాల్లో దాన ధర్మాలు చేయడము, లేదు మనకి అనేక రకాలైనటువంటి
పుణ్యభూములు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి దాన ధర్మాలు చేయడం. ఇందాక చెప్పాను కదా మనం, అయోధ్య, మధురామాయ, కాశీ, కాంచి, అవంతిక, పూరి ద్వార నివాసి వాస్తైతే మోక్షదాయక అని చెప్పుకున్నాం కదా. ఈ దక్షిణాయనంలోనే మనకి చాతుర్మాస దీక్ష అనేది కూడా ప్రారంభం అవుతూ ఉంటుంది. అది ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి 4 నెలల పాటు కూడాను ఈ చాతుర్మాస దీక్ష ఉంటుంది. ఈ చాతుర్మాస దీక్ష గొప్పతనం ఏంటయ్యా అంటే, ఈ చాతుర్మాస దీక్షలోనే యతులు, మునీశ్వరులు ఇటువంటి వారందరూ కూడాను యోగి పుంగవులు అందరూ కూడాను ఈ చాతుర్మాస దీక్షలో యోగ నిద్రలో ఉన్నటువంటి ఆ స్వామివారిని, విష్ణుమూర్తిని చక్కగా ధ్యానము చేసుకుంటూ ఆ యొక్క విష్ణువు యొక్క సంపూర్ణ అనుగ్రహం పొందటానికి తాపత్రయపడేటువంటి మాసంగా ఈ 4 నెలలు చాతుర్మాస దీక్షగా వారు ఎక్కడికి వెళ్లకుండా ఒకే దగ్గర ఉండి ఈ చేసుకుంటూ ఉంటారు. ఈ యతులు వీళ్ళందరూ కూడా చేసుకుంటే, ఈ కాలంలోకి వచ్చేస్తే మనకి పీఠాధిపతులు ఉన్నారు కదా, వీరందరూ కూడా ఈ చాతుర్మాస దీక్షని అప్పటి నుంచి ఆ యతులు ఏ విధంగా అయితే చేస్తున్నారో ఆ విధంగా నియమ నిబంధనలు పాటిస్తూ, వారికి ఉన్న అంటే పీఠాధిపతులకు ఉన్న నియమ నిబంధనలతో పాటుగా ఈ చాతుర్మాస దీక్షలో ప్రత్యేకమైనటువంటి నియమ నిబంధనలను పాటిస్తూ ఆ యొక్క విష్ణు సాన్నిధ్యాన్ని పొందడం కోసం కూడాను ఈ చాతుర్మాస దీక్ష ఈ దక్షిణంలోనే వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ చాతుర్మాసంలోనే మనము విష్ణు దర్శనం ఎంత ఎక్కువగా చేసుకుంటే అంత మనకి కూడా శుభప్రదంగా ఉంటూ ఉంది. అది ఈ చాతుర్మాస దీక్ష యొక్క గొప్పతనం. ఈ చాతుర్మాస దీక్షలోనే విష్ణు సహస్రనామాల పారాయణాలు మరియు విష్ణువుకు సంబంధించిన ప్రదక్షిణ నమస్కారములు, విష్ణువుకు సంబంధించిన అభిషేకాది అర్చనలు ఇటువంటివన్నీ కూడాను చేసుకుంటూ ఉండడం వల్ల మనము కూడా విష్ణు సాన్నిధ్యాన్ని పొందే అవకాశం ఉంటుంది అని చెప్పేసి పెద్దవారు చెబుతూ ఉంటారు.